చెవిలో జోరిగలాగా గుయింగ్ 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 అంటూనే ఉంటుంది. వచ్చిందండి వయ్యారి. ఈరోజు మా ఇంట్లో సండే అనమాట. మా ఇంట్లో కాదు, ప్రపంచం అంతా ఇవాళ సండే. ఈరోజు మా ఇంట్లో అందరికి బ్రేక్ఫాస్ట్ నేనే చేయబోతున్నాను అనమాట. అమెరికన్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ ఒకటి చేద్దామని. అమెరికన్ బ్రేక్ఫాస్ట్ అంటే మనం అమెరికాలో ఉంది తినాలా? గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ బాగా రావాలి, నాకు మంచి ప్రశంసలు రావాలని కోరుకుంటూ సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. ఏం చేస్తారు దాన్ని? పేస్ట్ కోల్గేటా పెప్సోడెంటా? బతుకు తగలయ్యా. నిజంగా ఇలాంటి కూరగాయలు పొద్దునే చూస్తుంటే పచ్చినే తినే అనిపిస్తుంటుంది. అంటే ఇంతకన్నా మంచిగా చేసుకోవచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబ్బాయ్. సో ఈరోజు ఎర్లీ మార్నింగే నేను నిద్ర లేచాను. దానికి రీజన్ ఏంటంటే నన్ను పడుకోనీయకుండా రోజు నా చెవిలో జోరిగలాగా గుయింగ్ 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 అంటూనే ఉంటుంది. వచ్చిందండి వయ్యారి. సుజాత గారు, హలో, ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరు ఇంట్రడక్షన్ చెప్పుకుంటూ కూర్చున్నారు. నడవండి. ఏం చేయాలి? డ్యూటీ ఎక్కాలి. ఇవాళ ఏంటిది అంటే బేసికలీ ఏంటంటేనండి, బేసిక్ గా కాదు, ఇవాళ ఏంటి? ఈ రోజు మా ఇంట్లో సండే అనమాట. మా ఇంట్లో కాదు, ప్రపంచం అంతా ఇవాళ సండే. సండే అయితే ఏంటంటే బేసికలీ ఎప్పుడన్నా వీక్లో 3 days కానీ 2 days కానీ లేకపోతే ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు కానీ ఇంట్లో అందరికి వంట నేనే చేసి పెడుతూ ఉంటాను. పాపం వాళ్ళు తిని చాలా చక్కగా నన్ను ప్రశంసిస్తూ నాకు అప్పుడప్పుడు సన్మానాలు, శాలువలు, సభలు. అంటే ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నావు మేము ముట్టి కూర్చుంటాం, నువ్వు మాకు వంట చేసి లేదు. అయితే బ్రేక్ఫాస్ట్ ఈరోజు మా ఇంట్లో అందరికి బ్రేక్ఫాస్ట్ నేనే చేయబోతున్నాను అనమాట. అంటే బేసికలీ మా ఇంట్లో ఎప్పుడు రొటీన్గా బాగా చక్కగా మా అమ్మగారే ఇడ్లీ సాంబారు, ఉప్మా, అంటే ఉప్మా, అంటే ఇడ్లీ లేదా దోశ. ఇంట్లో అందరి ఇళ్లలో కూడా సర్వసాధారణంగా ఇవే ఉంటాయి. మీ ఇళ్లలో కానీ మా ఇళ్లలో కానీ అందరి ఇళ్లలో. మా ఇళ్లలో సపరేట్ చేస్తామండి. అంటే మన ఇళ్లలో అందరికీ మన అందరి ఇళ్లలో బ్రేక్ఫాస్ట్ అంటే ఇలానే ఉంటుంది. కానీ మా ఇంట్లో మాత్రం ఈరోజు ఒక డిఫరెంట్గా ఒక ఏమంటారు అమెరికన్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ ఒకటి చేద్దామని. అమెరికన్ బ్రేక్ఫాస్ట్ అంటే మనం అమెరికాలో ఉంది తినాలా? గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ అంత అవసరం లేదమ్మా. ఇలాంటి కిల్లు జోకులు వేయడం చాలా ఆరోగ్యానికి చాలా మంచి, తగ్గించుకుంటే. ఎందుకంటే ప్రేక్షకులు చూస్తూ ఉంటారు, వాళ్ళు అర్థమైందా? సో అందుకే ఈరోజు లేవగానే డిసైడ్ అయ్యాను అనమాట. నేను ఎప్పుడు చేసుకొని తింటూ ఉంటాను. నాకు బాగా ఇష్టమైన ఫ్రూట్ ఏదన్నా ఉందంటే అవకాడో నాకు బాగా ఇష్టం. మీరు కూడా తాతకాడ అవకాడో జోకులు అట్లాంటివి వేస్తూ ఉంటారు. సో అలాంటి మనం ఎక్కువసేపు మాట్లాడితే అవ్వచ్చు సార్, ఎందుకంటే ఆకలి అవుతుంది. వాటర్ తాగి ఉన్నాం సార్. ఓకే, చలో నాతో పాటు బ్రేక్ఫాస్ట్ మీరు కూడా చూడండి, ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. చాలా హెల్దీ అనమాట ఈ బ్రేక్ఫాస్ట్. ఓకే, సో మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మంచి ఏమంటారు, పోయిన నా హోమ్ టూర్ దానికి చాలా మంచి బూస్టింగ్తో ఛానల్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. ఆ ఊపుతోనే ఇది చేయబోతున్నాను. దేనికి? ఓకే, నీకేదో పాపం మంచి బ్రేక్ఫాస్ట్ చేసిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు అది క్యాన్సిల్. ఓకే, చలో వచ్చేయండి, పదండి కిచెన్కి వెళ్ళి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పాను కదా. మెయిన్ ఇది చేసుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన పదార్థం అవకాడో. సో ఇది చాలా మంచిది హెల్త్కి. కానీ ఇంట్లో ఎవరైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా డెఫినెట్గా వీక్లో ఒక 3-4 times ఈ అవకాడో తింటూ ఉండండి, చాలా మంచిది. సో ముందుగా మనం ఏం చేయాలి అంటే, దీనికి కావాల్సింది ముందు మంచిగా క్యారెట్ని
క్లీన్ చేసుకొని కొంచెం పొడుగ్గా స్లైస్ లాగా కట్ చేసుకోవాలి. సన్నగా తొరుక్కొని గిన్నెలో వేసుకోవాలి. ఎందుకు ఏంటనే చెప్తా తర్వాత. క్యారెట్ అలా కట్ చేసి వేసుకున్న తర్వాత బీన్స్ నాకు బీన్స్ అంటే చాలా బాగా ఇష్టం. బీన్స్లో చాలా రకాలు ఉంటాయి, వెరైటీస్. సో మనకు రెగ్యులర్గా దొరికే మార్కెట్లో ఏ బీన్స్ అయితే ఉంటాయో అవి మనం నార్మల్ సైజులో కట్ చేసుకున్న సో నేను మాత్రం ఇందులో మెయిన్ క్యారెట్ ఒకటి, బీన్స్ రెండు ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి, అవే వాడుతున్నాను. ఆనియన్ లేకుండా మనం బ్రేక్ఫాస్ట్ ఊహించలేము. ఆనియన్ ఉంటే చాలా బాగుంటుంది. కర్రీ కూడా ఊహించలేం కదా. కర్రీ కూడా ఊహించలేము. నక్షత్రం లేచినట్టు. నక్షత్రం లేచింది కానీ నక్షత్రం లేచి కనుక ఆనియన్ చూసిందంటే కట్ చేసిన ముక్కలు మొత్తం ముక్కలు తింటది. ఉల్లిపాయలు అంటే చాలా 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 బాగా ఇష్టం. సో నేను ఉల్లిపాయలని చాలా స్టైలిష్గా చాప్ చేస్తాను. నాకు ఆ పేరు ఉందన్నమాట. ఇలా సన్నగా ఇలా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా ఏం చేయాలి తెలుసా, ఇలా విడదీసుకోండి మొత్తం. బ్రొక్లైన్ కూడా తీసుకుంటున్నాను. నాకు బాగా నచ్చిందంటూ బ్రొక్లైన్ కూడా ఒకటి. కానీ బ్రోక్లైన్ అందరు తినొద్దు కదా. అందరు తినొచ్చు, తినబుద్ధి కాని వాళ్ళు తినరు, కానీ ఎవ్రీబడి తినొచ్చు. బ్రొక్లైన్ చాలా టాప్. సో నెక్స్ట్ మా ఇంట్లో ఎప్పుడు నేను మంచి గల్లుప్పే వాడతాను. గల్లుప్పు మీన్స్ రాక్ సాల్ట్, లిటిల్ బిట్ రాక్ సాల్ట్ వేసేసుకోవాలి. సో పొద్దునే మనం ఏమంటారు అగ్నిని వెలిగిస్తున్నాం కాబట్టి పెట్టుకొని ఈ బ్రేక్ఫాస్ట్ బాగా రావాలి, నాకు మంచి ప్రశంసలు రావాలని కోరుకుంటూ సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. వెలిగించాను. ఓకే, అయిపోయింది. తర్వాత ఇందులో వాటర్ పోసేసుకొని కొంచెం ఉడకనియాలి, బాయిల్డ్ చేసుకోవాలి మనం చక్కగా. సో చెప్పాను కదా, నేను మెయిన్ అన్ని ఇంగ్రీడియంట్స్ చూపించాను. తర్వాత బ్రెడ్. చిన్నప్పుడు మన దగ్గర పొద్దున్న కానీ బ్రెడ్లు వచ్చాయి కదా, బ్రెడ్ డబల్ రొట్టె బ్రెడ్స్ వచ్చాయి కదా. డబల్ రొట్టె అని పొద్దునే వచ్చాయి. చిన్నప్పుడు అయితే పరిగెత్తుకుంటే వాయిస్ చాలా బాగుందండి, ప్రాక్టీస్ ఉందా మనకు. సో ఈ డబల్ రొట్టె చాలా చాలా మందికి చాలా ఇష్టం, నాకు కూడా చాలా బాగా ఇష్టం. భలే ఉంది. సో ఈ డబల్ రొట్టె ఒకటి మెయిన్ మనకు కావాల్సింది. పక్కన అలా ఉడుకుతూ ఉంటుంది, బాయిల్డ్ అవ్వాలి. మెయిన్ ఈ బ్రేక్ఫాస్ట్ కావాల్సింది అవకాడో. చూపించే కదా, స్పూన్ సహాయంతో ఏం చేస్తారు దాన్ని? పేస్ట్ కోల్గేటా పెప్సోడెంటా? బతుకు తగలయ్యా. అంటే మామూలు రాక్స్ చేసేటప్పుడు జోకులు చేయొచ్చు కానీ వంట చేసేటప్పుడు జోకులు చేస్తే గంట తీసుకెళ్ళి వంటనే చాలా డెప్త్కి వెళ్ళి చేయాల్సింది. ఈ ఆవకాడ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి దీన్ని పేస్ట్ చేద్దాం. ఏమేమి వేస్తున్నారు? ఫస్ట్ ఆవకాడ పేస్ట్ చేస్తాను. పచ్చి తినే వాళ్ళు ఉంటారు, కొంచెం ఏమంటారు ఉడికించుకొని తింటే ఇంకా బాగుంటుంది అనేవాళ్ళు ఉడికించుకొని కూడా తింటారు. సో మనం ఎందుకైనా మంచిది పచ్చి తినడం కన్నా కొంచెం బాయిల్డ్ అయితే బాగుంటుంది. ఇది కూడా కట్ చేద్దాం.
చాలా బాగుంటుంది లుక్ కూడా చూడడానికి. అవకాడో పేస్ట్, నిమ్మకాయ లేనిది ఏ టేస్ట్ ఉండదు. చూడండి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో విటమిన్ సి కూడా పడిపోతుంది. ఈరోజు నాకు కెమెరామెన్గా పనిచేస్తున్నటువంటి సుజాత గారికి కృతజ్ఞతలు. నిమ్మకాయ కూడా వేసేసాము. ఎక్కువ బాయిల్ చేయకూడదు, ఆపేసాను స్టవ్. ఎక్కువ బాయిల్ చేస్తే కూరగాయలు మరీ ఇదైపోతాయి. అందుకే లిటిల్ బిట్ అక్కడ ఒక్క ముక్కను వదిలిపెట్టింది. ఎందుకంటే రేట్ ఎక్కువ, మన దేశం ఫ్రూట్ కాదు, ఖరీదు ఎక్కువ. అందుకే నిమ్మకాయ పిండేసాను అండి. కొంచెం దీన్ని కలుపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది కదా సుజాత? వస్తుంది కదా. వస్తాను కదా. సో ఇప్పుడు అసలు సిసలైనటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ మంచి బ్రెడ్ ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఫస్ట్ పెనం తీసుకొని చక్కగా ఇలా ఎగ్ పెనం ఉంటే ఇంకా బెస్ట్ అనమాట. ఫస్ట్ బ్రెడ్ని మంచి నెయ్యితో, మంచి మార్నింగ్ మంచి నెయ్యితో నేను ఫస్ట్ రోస్ట్ చేద్దాం. దీన్ని ఇలా మంచిగా బ్రెడ్ని మంచిగా మీకు నచ్చినట్టుగా రోస్ట్ చేసుకోండి. కొంతమందికి రోస్ట్ బాగా ఇష్టం, కొంతమందికి రోస్ట్ అసలు నచ్చదు. సో రోస్ట్ చేసుకుంటే కొంచెం కరకరలాడుతూ బాగుంటుంది అన్నమాట. నేనైతే కొంచెం నెయ్యి వేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త తింటే వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. టైం లేదు. నిజంగా ఇలాంటి కూరగాయలు పొద్దునే చూస్తుంటే పచ్చిగా తినే అనిపిస్తుంటుంది. దీనికి చీజ్ కూడా కావాలి, మర్చిపోవద్దు. చీజ్ మోస్ట్ తర్వాత మార్నింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్ యూజ్ చేస్తారు. మనం కూడా ఎగ్గును కూడా మంచిగా నెయ్యితో చేస్తాను. అంటే ఇంతకన్నా మంచిగా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా అది. సో పెప్పర్ తినేవాళ్ళు దీని మీద పెప్పర్ వేసుకోవచ్చు. కొంచెం సో దీని మీద చీజ్, ఇలా చీజ్ని పైన ఉన్న ఆమ్లెట్తో మంచిగా బాక్స్ లాగా చేసుకోవాలి, చీజ్ కనపడకుండా.
పైన ఇలా పెట్టేసేసి ఆవకాడో మంచి తాతకాడ రోస్ట్ అయినటువంటి ఆవకాడో, దాని తర్వాత మధ్యలో మంచి బటర్, దాని తర్వాత మధ్యలో మంచి వెజిటేబుల్స్, దాని తర్వాత మంచి ఏమంటారు ఇది ఆమ్లెట్ విత్ చీజ్, తర్వాత బ్రెడ్. దీన్ని నేను సుజాతకి ఇవ్వబోతున్నాను గిఫ్ట్గా. ఈరోజు ఇలా కట్ చేసుకుంటాం కదా, చూడండి, కింద ఆవకాడో, మధ్యలో వెజిటేబుల్స్, తర్వాత ఆమ్లెట్. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. డెఫినెట్గా నేను ట్రై చేశాను, మీరు ట్రై చేయండి. ఇది నేను కనిపెట్టినటువంటి గొప్ప బ్రేక్ఫాస్ట్. ఎంత అందంగా వండుకుంటే తినడానికి కూడా అంత హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఇది ఓన్లీ వెజ్ అనమాట. మా అమ్మ కనీసం ఎగ్ కూడా తినదు, మళ్ళీ ఆ ప్లేట్ అవన్నీ మార్చాలి, పెనంతో సహా అన్నీ మార్చాలి. సో అందుకని ఓన్లీ వెజ్ మా అమ్మ కోసం, విత్ ఎగ్ వైట్స్ మా వైఫ్ సుజాత కోసం. సో బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది కాబట్టి సుజాత దగ్గర తీసుకొని వస్తున్నాను. తొందరగా బా ఎంత బాగుందండి, కలర్ఫుల్గా చాలా బాగుంది. దట్టు నన్ను ఊగే తిడతా ఉంటారు అనమాట, ఇవి వెజిటేబుల్స్ తిను అని. ఇట్లా నేను బాయిల్తో నేను తినను, బేసిక్గా నాకు చాలా బద్ధకం అనమాట. ఇవాళ ఉడకబెట్టి అది కూడా నన్ను కూర్చోబెట్టి మరి నాకు ఫుడ్ పెడుతున్నాడు మా ఆయన. కలర్ మాత్రం అదిరిపోయింది. ఆబ్వియస్లీ మీ హస్తవాటం చాలా బాగుంటుంది కాబట్టి టేస్ట్ గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే పెళ్ళికి ముందు నుంచి కూడా నేను తింటున్నా ఆయన చేయి వంట కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పటికే నా బ్రేక్ఫాస్ట్ టైం లేట్ అయిపోయింది, 10 అయింది. కడుపులో కూడా పేగులు జుర్రు అంటూ ఉన్నాయి. చూసారేమో ఇది అమ్మి ఉంది. సూపర్ అండి. బేసిక్గా బ్రేక్ఫాస్ట్ అయినా ఏదైనా నాకు అన్నమే కావాలని మారం చేస్తూ ఉంటాను నేను. అన్నం ఉంటేనే నాకు తిన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ మధ్య ఏంటో ఇది పెట్టడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇవి మంచి ఇష్టంగా తింటున్నాను నేను. ఎందుకంటే టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది అండ్ హెల్దీ కూడా బాగా. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. నేను ఎక్కువసేపు మాట్లాడలేదు ప్లీజ్, ఎందుకంటే ఆగలేదు నాకు. ఓకే, మా అమ్మ కూడా చేసి పెట్టాను, ఎలా ఉందో అడుగుదాం. చాలా బాగుంది, మొత్తం తినేసా, ఒక్క ముక్క కూడా పడేయకుండా చాలా మొత్తం తినేసా. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి. ఎట్లా తింటాను ఆపకుండా, గుద్దుడు కానీ కుమ్ము కానివ్వండి. సో మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ఈ వీడియో చూసి ట్రై చేయండి. అంటే బేసికలీ నాకు వచ్చినట్టు నేను చేశాను, ఇంకా నాకన్నా మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో ఇది నా రెసిపీ అనమాట, ఇది నా స్టైల్లో నేను చేశాను. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ ఛానల్ చంట బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.